మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి మేడిపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లేందుకు 100 మందితో కలిసి వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి స్వహస్తాలతో కాంగ్రెస్ కండువ కప్పుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ అనడం హాస్యాస్పదంగా ఉందని జక్క వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ జిల్లా అధ్యక్షులు, అట్లాగే మా మాజీ మంత్రివర్యులు, అట్లాగే మా ఎమ్మెల్యే గారు, వివిధ నాయకులందరూ కలిసి ఈరోజు మరి అరకపూడి గాంధీ గారు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచారు. కానీ ఆయన ఈ మధ్యన ఆశలు పెరిగి పదవుల మీద, ఆయన ఆస్తుల మీద ఆశలు పెరిగి ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కండువ కప్పుకున్నాడు. ఈయన కండువ కప్పుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ట్విట్టర్లో పెడతాడు. అట్లా ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈయన కండువ కప్పి సాధిస్తాడు. అట్లాంటిది పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే మర్యాద. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశంలో కూడా ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ అనేది. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎందుకో మన సభా మర్యాద కాపాడుకుంటలేరు. ఆయన టెక్నికల్ ఇష్యూ అంటే పార్టీ మారినట్ట మరి రేవంత్ రెడ్డి గారు కండువ కప్పింది మరి ఉత్తదైనట్ట అనేది ఆయన కూడా పరిశీలించుకోవాలి. ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడానికి, ఎందుకంటే అరకపూడి గాంధీ గారు ఏమంటారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోతానికి అడ్డమేముంటుంది? మా నాయకుడే కదా, మా ఎమ్మెల్యేనే కదా, మేము గెలిపించుకునే ఆయనే కదా. మరి ఆయన ఇంటికి పోయి ఇవాళ సమావేశం